ఈ యొక్క సత్యంతల్లి గుడి సమీపంలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించిన ప్రాంతాన్ని కూడా, అలాగే పిఠాపురం ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒడూరు కిషోర్ గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అలాగే ఇప్పుడు ఈ గాయపడిన వారికి ఎటువంటి వైద్య సౌకర్యం అందించారు కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు గాయపడిన వారికి ఎటువంటి అక్కడ వైద్య సేవలు అందించడం జరిగింది? నిన్న నైటు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఒక బస్సు ప్రమాదం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. 1 గంట సుమారుగా నిన్న నైట్ 1 గంట 2 ఆ టైం మధ్యలో జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కూడా తక్షణం మన పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం, అలానే హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా దగ్గరుండి మన జనసేన నాయకులైతే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం, ఆయన సూచనల ప్రకారం ఇవన్నీ కూడా దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా బస్సు ప్రమాదం జరిగినప్పుడు 24 మంది లోపల ఉన్నారని అంచనా. అదేవిధంగా ఇది శ్రీకాకుళం నుంచి భీమవరం వెళ్తున్న రూట్లో సత్తంతల్లి గుడి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు సుమారుగా ఒక 24 మంది ఉండడం జరిగింది. ఆ 24 మందిలో ఎవరికి కూడా మైనర్ ఇంజురీసే తప్ప ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి నష్టం జరగలేదు. దానికి ముందుగా సంతోషపడాలి మనం అందరం కూడా. ఈ 24 మందిలో ఒక 10 మందికి పిఠాపురం సిహెచ్సి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఈ 10 మందిలో ఒకరిని మాత్రం ఆ బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల వాళ్ళని జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సూచనల ప్రకారం ఇవన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బస్సు ట్రావెల్స్కి యొక్క ప్రమాదం ఎలా చోటు చేసుకుంది ఏంటనేది పోలీసులు కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే బస్సుకు సంబంధించిన అన్నీ కూడా డ్రైవర్ ఫిట్నెస్ కానీ, బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ కానీ, డ్రైవర్ కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటున్నారు మామూలుగా ఇప్పుడు వచ్చిన ప్రాథమిక సమాచారం? అది ప్రాసెస్ జరుగుతుందండి. పోలీసు వారు రావడం జరిగింది. అలానే వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బస్సులో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ ప్రాంతాలకు చెందుతారు? అంటే శ్రీకాకుళం నుంచి వస్తుందన్నారు, భీమవరం అంటే మధ్యలో ఇంకా పిఠాపురం కావచ్చు, కాకినాడ, ఇలా మిగిలిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వాళ్ళు, అమలాపురంకి చెందిన వాళ్ళు, భీమవరంకి చెందిన వాళ్ళు, ఈ రూట్లో ఎవరైతే ఉన్నారో ఆ రూట్కి సంబంధించిన వాళ్ళ ఇందులో ఉన్నారని మాకు సమాచారం అందిందండి. డ్రైవర్ ఆ డ్రైవర్ కూడా ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే పరారు అయిపోయాడని తెలిసిందండి. ఇప్పుడు వాళ్ళందరూ పర్లేదు కదా, అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు, ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సేఫ్ అండి. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందుగా సంతోషించవలసిన విషయం అది. మేజర్ గాయాలు జరిగినాయి. అది ఒక్కరికి మాత్రం 10 మందిలో 24 మందిలో 10 మందికి సిహెచ్సి హాస్పిటల్కి రెఫర్ చేయడం, ఆ 10 మందిలో ఒకరికి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పారు. వాళ్ళని కూడా జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు బాగుందండి. ఆయనకు కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగి చూస్తే చాలా భయంకరంగా ఉంది. అంటే ఇది అతి వేగంగా వచ్చి పడిపోవడం, లేదంటే అతను నిద్రమవుతుందా, వేరే ఏ కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే మిగతా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆయనకి నిద్ర రావడం, ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ పోల్ని ఢీ కొట్టడం ఇవన్నీ కూడా చూసినట్లయితే ఆయనకి స్లోగానే వస్తుంది. కానీ నిద్ర కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ ఉంటుందేమో అని మేము భావిస్తున్నామండి. అంటే బస్సు ఫిట్నెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం. అవన్నీ కూడా అధికారులు అందరూ కూడా వచ్చి పరిశీలన చేస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ అనేది ఒకటి వస్తుందండి. ఇది పరిస్థితి. ఘటన జరిగిన వెంటనే ఎంత ప్రాణహాని అయితే ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ జనసేన ఏదైతే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో, అలాగే ఇక్కడ ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఎవరుతారో ఒడూరు కిషోర్ గారు కూడా రాత్రి నుంచి కూడా ప్రమాదం జరిగినటువంటి వాళ్ళని ఉటావుటిన అంబులెన్స్లో పిఠాపురం ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడైతే వైద్య సేవలు అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఎటువంటి ప్రమాదం లేదు. కొంతమంది అందరూ కూడా 10 మంది వరకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. అందులో ఒకరికైతే మేజర్ ఇంజరీ అవడం నేపథ్యంలో వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నారు. దీనిపై పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ గాయపడిన వారు ఎవరైనా కూడా భీమవరం వరకు కూడా, అంటే శ్రీకాకుళం నుంచి భీమవరం వరకు వెళ్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహాయక సహాయాలు కూడా జనసేనకు సంబంధించిన నాయకులు అందరూ కూడా అందించేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంటే రెప్పపడి ఈ విధంగా ఆ డ్రైవర్కి ఈ విధమైన ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కొంతమంది ప్రాథమిక నిర్ధారణగా చేస్తున్నారు. కానీ ఈ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ కూడా జరిగిందని కూడా అందులో ఉన్న వాళ్ళు కూడా మనతో కూడా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు అయితే చేస్తున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ఓనర్ అమలాపురం చెందిన వారికి కూడా రావడం జరిగింది. అంత వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఫిట్నెస్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయని కూడా మరిన్ని విషయాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనిపై అన్ని సహాయక చర్యలు చేపడుతున్నామని పిఠాపురం ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు ఎవరైతే ఒడూరు కిషోర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.